ఈ మధ్య కాలంలో మానవ బంధాలకు విలువ లేకుండా పోతోంది. చిన్న చిన్న మనస్పర్ధాలే మనుషులు బంధాలను తెంచుకుంటుంటే మరికొందరేమో నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. భార్యాభర్తల పవిత్ర బంధానికి అయితే విలువ లేకుండా పోతోంది. ప్రియుడు మోజులో పడి కొందరు భార్యలు భర్తలను నిర్దాక్షిణ్యంగా ప్రియుడితోనే కలిసి చంపేస్తున్నారు. ఈ క్రమంలో వెలుగులోకి వస్తున్న ఒక్కొక్క సంఘటన చూస్తే ఒళ్ళు గుగురుపడుస్తుంది. భర్తే దైవంగా భావించే మన వివాహ బంధంలో భార్యలు ఎందుకంత వైల్డ్గా మారుతున్నారు అనేది సమాజానికి చిక్కుపట్టని ప్రశ్నగా మారింది. వరుస సంఘటనలో సమాజం తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. పెళ్లి చేసుకోవాలంటేనే భయపడేలా చేస్తున్నారు. ఇక ఇలా ఉంటే చిన్న చిన్న గొడవలు, క్షణికావేశాలు సొంత రక్తబంధాన్నే కడతెర్చుతున్నాయి. కడదాకా కష్ట సుఖాల్లో తోడుగా ఉండాల్సిన తోబుట్టువులు ఆస్తుల కోసం, చిన్న చిన్న వాటి కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ప్లేట్ చికెన్ పకోడీ కోసం తమ్ముడు అన్ననే చంపేశాడు. ఇంతకీ వారి మధ్య చికెన్ పకోడీ పెట్టిన చిచ్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఓ వ్యక్తి ఏకంగా చికెన్ పకోడీ కోసం అన్ననే చంపేసిన ఘటన తీవ్ర కలకలాన్ని రేపుతోంది. శనివారం పూట ఇంట్లో చికెన్ తినొద్దు అని తమ్ముడిపై అన్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది కాస్త నిండు ప్రాణం తీసే వరకు వెళ్ళింది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న తమ్ముడు ఆదివారం పూట అన్న నిద్రిస్తుండగా గొడ్డలితో తలపై నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో చోటు చేసుకుంది. ఇద్దరికి వివాహం కాగా మద్యానికి బానిస కావడంతో భార్య పిల్లలు వదిలేసి వెళ్లిపోయారు. తల్లి వద్దే ఉంటున్న అన్నదమ్ములు చికెన్ పకోడీ విషయంలో గొడవపడి ప్రాణాలు పోయే వరకు తెచ్చుకున్నారు. ఒక్కోసారి క్షణికావేశంలో మనం ఏం చేస్తున్నామో అర్థం కాని వాళ్ళు చివరికి నిందితులుగా నిలుస్తున్నారు. ఆ క్షణాన తీసుకునే నిర్ణయాలు ఎంత క్రూరంగా ఉంటాయో అనేదానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని తెలుగు గంగ రోడ్డులో ఉంటున్న హైమావతికి ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు వెంకట సుబ్బయ్య. ఈయనకి 45 సంవత్సరాలు, వివాహమైంది. అతనికి 3 పిల్లలు. మద్యానికి బానిస కావడంతో భార్య పిల్లలు అతన్ని వదిలేసి వెళ్లిపోయారు. చిన్న కుమారుడు సురేష్కి కూడా వివాహమై 2 పిల్లలున్నారు. అతను కూడా మద్యానికి బానిస కావడంతో భార్య పిల్లల నుంచి దూరంగా ఉంటున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు భార్య పిల్లలకు దూరమై తల్లి దగ్గరే ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి తమ్ముడు సురేష్ చికెన్ పకోడీ తెచ్చుకున్నాడు. శనివారం రోజు ఇంట్లోకి చికెన్ తేవద్దు అని నువ్వెందుకు తెచ్చుకున్నావంటూ అన్న సుబ్బయ్య తమ్ముడు సురేష్తో గొడవకు దిగాడు. అయితే ఇద్దరు ఆ సమయంలో మద్యం మత్తులో ఉండడంతో వ్యక్తిగతంగా కూడా ఒకరినొకరు దూషించుకున్నారు. ఇక ఇదంతా మనసులో పెట్టుకున్న తమ్ముడు సురేష్ ఆదివారం ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చాడు. అప్పటికే భోజనం చేసి మద్యం తాగి నిద్రపోతున్న అన్న సుబ్బయ్యను ఎలాగైనా హతమార్చాలని అనుకున్నాడు. అందుబాటులో ఉన్న గొడ్డలితో తలపై నరికి చంపేశాడు. అన్నను హత్య చేసిన అనంతరం తల్లి దగ్గరకు వెళ్లి చనిపోయాడో లేదో చూడు అంటూ చెప్పాడు. కొడుకు సురేష్ మాటలు విని కంగుతున్న ఆమె హడావిడిగా లోపలికి వెళ్లి చూస్తే అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్నాడు సుబ్బయ్య. ఇది చూసి బోర్న విలపించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. చికెన్ తినొద్దు అని చెప్పిన అన్నపై పగను పెంచుకొని చివరికి అతని ప్రాణాన్ని తీయడం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఇక మద్యానికి బానిసై కుటుంబాలను పోగొట్టుకున్న ఇద్దరు కొడుకులు చివరికి ఒకరి చేతుల్లో ఒకరు హతమై మరొకరు జైలు పాలు కావడంతో ఆ తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. క్షణికావేశాన్ని కంట్రోల్ చేసుకోకపోతే చివరికి ఇలాంటి దుస్థితే పడుతుందనడానికి ఈ సంఘటనే ఒక రుజువు.